పెళ్లి కిస్తాపురం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసినాం, గ్రామ పంచాయతీ నిర్మాణం చేసినాం, స్కూల్ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీ బిల్డింగ్స్ ఎస్సీలకు, బీసీలకు, యాదవులకు, అన్ని కమ్యూనిటీలకు బిల్డింగ్, రెడ్డిలకు అందరికీ కూడా బిల్డింగ్స్ ఇక్కడ నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. ఒక మాల కమ్యూనిటీకి ఒకటే లేకుండే దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఒక సీసీ రోడ్డు కూడా అవసరం ఉంది. మరి రేణుకా గెలిచిన వెంటనే ఆ సీసీ రోడ్డు కూడా కంప్లీట్ చేయించేసి ఈ గ్రామాన్ని పూర్ణులపల్లి మండలానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచనతో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కనకయ్య గారు మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం. ఇంకా చిన్న చిన్న పనులు మిగిలిపోయినాయి. వాటిని కూడా వెంటనే శాంక్షన్ చేయించి మా దగ్గర ఎమ్మెల్యే గారు మాకున్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు కాబట్టి మా దగ్గర కావాల్సిన ఫండ్స్ కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అన్ని విధాలు సహకరిస్తాం. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం, యూరియా అందుబాటులో పెట్టినాం, 2000 పింఛన్ ఇచ్చినాం, 4000 పింఛన్ ఇచ్చినాం, అన్ని రకాల పింఛన్లు ఇచ్చినాం, అన్ని విధాల అభివృద్ధి చేసినాం. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికి ఆదర్శంగా నిలబెట్టినాం. ఐటీ ఉద్యోగాలు ఇచ్చినాం, ఫార్మా ఉద్యోగాలు ఇచ్చినాం, ఇట్లా చాలా చేసినాం. ఇండస్ట్రీలు కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చినాం. మరి కాబట్టి ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోయినాక ఏం నష్టపోయినామో కూడా ప్రతి వ్యక్తి ఆలోచించాలి. రైతుకు ఒక ఎకరం భూమి ఉంటే కోటీశ్వరిని అన్నటువంటి ధైర్యం ఉండే. ఇవాళ అది పోయింది. భూమి కొనేవాళ్ళు లేడు, అమ్మేవాళ్ళు ఎక్కువైపోయినారు, కొనేవాళ్ళు తక్కువైపోయినారు. అంటే బిడ్డ పెళ్లి ఉంటే ఒక ఎకరమో గుంటో 2 గుంటలో అమ్ముకొని పెళ్లి చేసుకునేవాడు. అందరికీ నమస్కారాలు. నా పేరు సోమి రేణుక. బీఆర్ఎస్ అభ్యర్థిగా, సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. బ్యాట్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. చిన్నకిష్టాపురం గ్రామంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ పనులు ఎమ్మెల్సీ కోట, ఎమ్మెల్యే కోట మా వాళ్ళే కాబట్టి ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో అవి పూర్తి చేసి మాకు చిన్నకిష్టాపురం గ్రామం తరఫున బ్యాట్ గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ పనులన్నీ సమకూరుస్తానని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే, 3వ నంబర్ బ్యాట్ గుర్తుకే, 3వ నంబర్ బ్యాట్ గుర్తు మన బ్యాట్ గుర్తుకే. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, ప్రతాప్ అన్న నాయకత్వం. బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే. గారిని మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి సోమి రేణుకా భగవంతం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చిన్నకిష్టాపూర్ గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు సోమి నాగరాజు. నేను 3వ వార్డు నెంబర్గా నిలబడ్డాను. నాది స్టూలు గుర్తుకు ఓటు వేసి 3వ వార్డు సభ్యులందరూ ఓటేసి గెలిపించాలని ఓటర్లకు నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. నా పేరు సోమి రేణుక.